మొత్తం ఆసియా ఖండంలోనే అత్యధికంగా పెద్దగా నిర్వహించుకునే గిరిజన పండుగ ఏమవుతుంది? మేడారం అవుతుంది. మరి మేడారాన్ని ఎందుకు నిర్వహించారు? ఏ నేపథ్యంలో నిర్వహించడం జరుగుతుంది? దీనినే మనము సమ్మక్క సారలమ్మ జాతర అంటున్నాము. కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించిన ఒక సంఘటన. కాకతీయ సామ్రాజ్యంలో మొదటి ప్రతాపరుద్రుడు, అతన్నే మనం చరిత్రలో రుద్రదేవుడు అంటున్నాం. అలాంటి రుద్రదేవునికి సంబంధించి సమకాలీన రాజ్యాలు ఉన్నాయి. సంవత్సరానికి కొంత కప్పం కద్దుతూ, కప్పం చెల్లిస్తూ, కప్పం అంటే నిర్ణీత పన్ను చెల్లిస్తూ వారి ప్రదేశాలను వాళ్ళు స్వతంత్రంగా పరిగణిస్తున్నారు. సింపుల్గా గమనిస్తే మనకు సంస్థానాలు గమనించవచ్చు. సంస్థానాల మాదిరిగానే కాకతీయ సామ్రాజ్యంలో కొన్ని రాజ్యాలు స్వతంత్రంగా పరిపాలించుకున్నాయి. మరి అలాంటి రాజ్యాలలో కోయ రాజ్యం ఒకటి. ఈ కోయ రాజ్యానికి రాజుగా ఉన్న వ్యక్తి పగిడిద్ద రాజు. కరీంనగర్ ప్రాంతానికి సంబంధించి పోలవస రాజ్యం ఉంటుంది. ఆ పోలవస రాజ్యానికి సంబంధించిన వ్యక్తి మనకి సమ్మక్క అవుతుంది. కాలక్రమంలో వైవాహిక సంబంధం ద్వారా సమ్మక్క పగిడిద్ద రాజును వివాహం చేసుకోవడంతో పుట్టిన సంతానమే ముగ్గురు. రైట్, ఇక్కడ మనకి సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు సంతానం వారికి పుట్టడం జరుగుతుంది. కాలక్రమంలో జరిగిన యుద్ధ పరిణామంలో అందరూ మరణిస్తారు. సమ్మక్క దైవాంశ సంభూతిరాలుగా వారితే పరిగణించబడింది. కాలక్రమంలో అది మేడారం మహాజాతరగా నిర్వహించబడింది.